కొళికల సంజీవనం అమోఘ లీలల సారం లీలా మానుష చరితం సచ్చరితం సాయి చరితం. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సాయి సచ్చరిత మహాయజ్ఞం ఈరోజు చివరి రోజు, 18వ రోజు. వరాల సాయి మందిరంలో ఈరోజు సచ్చరిత మహాయజ్ఞం ఉద్యాపన కార్యక్రమం కూడా ఉంది. ఆ ఉద్యాపన కార్యక్రమాన్ని ఆరంభించుకోవడానికి ముందు మనము ఈ సచ్చరిత మహాయజ్ఞం ద్వారా మనం మననం చేసుకుంటున్నటువంటి అధ్యాయాల్లో మిగిలిన అధ్యాయాల్లో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి శ్రీ సాయి కథలను ఒక్కసారి ఈరోజు మనం స్మరించుకుందాం. బాబా చతురత ఎంత గొప్పదంటే, సహజంగా వారు గోధుమలను విసురుతూ అక్కడ ఉన్నటువంటి అన్నాసాహెబ్ మదిలో చరిత్ర రాయాలనేటువంటి సంకల్పం తీసుకొచ్చారు కదా. నిజంగా అన్నాసాహెబు ఏ లీలను చూడలేదు, ఏ అనుభవాన్ని పొందలేదు. కేవలం బాబా యొక్క చర్య ద్వారా, అంటే ఒక స్వచ్ఛమైనటువంటి ప్రేమకు ఇది తార్కాణం. బాబా గోధుమలు విసిరేటువంటి లీలను చూసి చరిత్ర రాయాలనేటువంటి సంకల్పం ఉండడం వెనకాల ఆ అన్నాసాహెబ్ దబోల్కర్ అనేటువంటి ఆ వ్యక్తి మనస్సు యొక్క సున్నితత్వం మనకు అక్కడ అర్థమవుతుంది. అందుకనే సచ్చరిత ఇంత అద్భుతంగా మనకు అందింది. మనందరము కూడా పావనులం కావడానికి శ్రీ అన్నాసాహెబ్ దబోల్కర్కు ఉన్నటువంటి ప్రేమ స్వభావము, వినయపూర్వకమైనటువంటి మనస్సు నిజంగా మనందరినీ కూడా తరింపచేసింది. 45వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి బాబా కథలు ఉంటాయి. ఎందుకంటే అంతకు పూర్వం అధ్యాయాలన్నీ కూడా బాబా శరీర విసర్జనకు సంబంధించినటువంటి అధ్యాయాలు ఉంటాయి. కానీ బాబా శరీరం దాల్చడం అనేటువంటిది కేవలము తన భక్తులకు తన రూపాన్ని ఎరకజేయడానికే తప్ప, అదే శాశ్వతమైనటువంటి రూపం అనేటువంటి భ్రమలో తన భక్తులు ఉండకూడదనుకున్నారు. అందుకనే బాబా తను ధరించినటువంటి ఆ ఆకారాన్ని వదిలి నిత్యము కూడా తన భక్తుల చెంతనే గుప్తంగా ఉండేటువంటి స్థితికి వారు వెళ్ళారు. సర్వేంద్రియాలకు సాయిపై భక్తి ఉండడాన్నే అసలైనటువంటి ఆరాధన. వారు శరీరానికి పరిమితమైనటువంటి వారు కాదు. వారు శరీరాన్ని వదిలారని చెప్పి మరొక శరీరాన్ని మనము ఆశ్రయించాల్సినటువంటి అవసరం లేదనేటువంటి విషయాన్ని హేమాడ్ పంతు ఇక్కడ ఎంత అద్భుతంగా రాస్తారంటే, పతివ్రత సాధ్వి ఎట్లా అయితే తన భర్తను తప్ప మరొకరిని తన భర్త స్థానంలో ఊహించుకోదు. ఎవరైనా సరే పురుషులు తన కంట పడితే వారిని మామగారనో, నాన్నగారనో, తల్లిగారనో, సోదరుడనో, మరిదనో సంబోధిస్తుంది. కేవలం తన భర్త పట్ల మాత్రమే ఆ సాధ్వి ప్రేమ కలిగి ఉంటుంది. ఆ విధంగా గురు చరణాలను ఆశ్రయించినటువంటి వారు ఎప్పుడూ కూడా వారి యొక్క మనస్సు, తనువు, ప్రేమ అంతా కూడా సద్గురు చరణాలపైనే ఉండాలి. అది ఎప్పుడూ కూడా మరలి పక్కకు వెళ్ళకూడదనేటువంటి విషయాన్ని హేమాడ్ పంత్ ఈ అధ్యాయం ద్వారా చెప్తారు. ఈ అధ్యాయంలో పరిణితి చెందినటువంటి భక్తులకు కూడా వచ్చేటువంటి సంశయాలకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి అధ్యాయం ఉంటుంది. ఒకరోజు కాకా మహాజన్ ఇంట్లో మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాకాసాహెబ్ దీక్షితు గ్రంథపారాయణ ప్రారంభిస్తారు. అద్వితీయమైనటువంటి ఏకాదశ స్కందంలో రసభరితమైనటువంటి 2వ అధ్యాయాన్ని వింటున్నటువంటి శ్రోతల మనస్సులు సుఖశాంతులతో ఉప్పొంగిపోతున్నాయి. అందులో నవనాదుల యొక్క భక్తి గురించి, నవనాదులు పరీక్షిత్ మహారాజుకు వివరించినటువంటి హరిధర్మం గురించి, హరినామ విశిష్టత గురించి అందులో వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అటువంటి అధ్యాయాన్ని చదువుతుండగా కాకాసాహెబ్ దీక్షిత్ మనస్సులో ఒక సంశయం ఏర్పడ్డది. నిజంగా ఆ నవనాదుల యొక్క భక్తి ఎంత గొప్పది, వారికి ఉన్నటువంటి భక్తి మనకు ఎప్పటికీ అబ్బేది, ఎన్ని జన్మలెత్తినా సరే వారిలాంటి భక్తిని మనం సొంతం చేసుకోలేం కదా అని చెప్పి అంటారు. అమాయకమైనటువంటి భక్తి కలిగినటువంటి శ్యామకు ఇది కాస్త ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనము సద్గురు చరణాలను ఆశ్రయించి సద్గురువుతో మనం ఆడాము, పాడాము, కలిసి తిరిగాము, అద్భుతమైనటువంటి ప్రేమను అనుభవించాము. నవనాదుల భక్తి గొప్పదైతే కావచ్చు, కానీ మనము కూడా సద్గురువు యొక్క భక్తిలో తరించాము. మనము కూడా అదృష్టవంతులమే. అంత గొప్ప అదృష్టాన్ని
బాబా మనకు కలిగించారనేటువంటి విషయం కాకాసాహెబ్ దీక్షిత్తో చెప్పినా సరే కాకాసాహెబ్ దీక్షిత్ మనస్సు రాత్రంతా కూడా అదే ఆలోచిస్తుంది. అరే, నవనాథులకు ఉన్నటువంటి భక్తి మనకు లేకపోయానే, వారి భక్తి వైభవం ఎంత గొప్పది అని చెప్పి. దానికి బాబా అద్భుతమైనటువంటి సమాధానాన్ని తెల్లవారు చెప్తారు. ఆనందరావు పాకడే అనేటువంటి వ్యక్తి తెల్లవారి ఆ గ్రంథ పఠనం జరుగుతున్నటువంటి కాకా మహాజన్ ఇంటికి వస్తారు. వచ్చి కాస్త ఆనందరావు పాకడే చంచల మనసు కలిగినటువంటి వాడు, ఏదైనా సరే తొందరగా చెప్పేసేయాలి అనే ఆత్రం కలిగినటువంటి వాడు. ఒకవైపు పారాయణ జరుగుతుంది, మరొక వైపు శ్యామ పక్కకు వచ్చి తనకు స్వప్నంలో వచ్చినటువంటి వివరాలను చెప్తూ ఉన్నారు. వారిద్దరూ కూడా మాట్లాడుకుంటుంటే సహజంగా ఎక్కడైనా సరే పారాయణ జరుగుతున్నటువంటి చోట శ్రోతల దృష్టి పక్కకు మరలుతుంది. అది గమనించినటువంటి కాకాసాహెబు వారిని అడుగుతారు, ఏమిటి మీరిద్దరే మాట్లాడుకుంటున్నారు, చాలా ఆనందంగా కూడా ఉన్నారు, ఏమి జరిగింది అని అంటే ఆనందరావు పాకడే తనకు వచ్చినటువంటి స్వప్న దృశ్యాన్ని అక్కడ ఆవిష్కరిస్తారు. రాత్రి నేను నిద్రిస్తుండగా బాబా స్వప్నంలో నాకు దర్శనమిచ్చారు. వారు రత్నాలు వజ్రాలు పొదిగినటువంటి సింహాసనం పైన ఒక సముద్రంలో కూర్చొని ఉన్నారు. వారిని చూడగానే నేను చేతులెత్తి నమస్కరించాను. అక్కడే ఉన్నటువంటి శ్యామ నన్ను బాబాకు పాద నమస్కారం చేయమన్నారు, కానీ బాబా పాదాలు సముద్రం నీటిలో ఉన్నాయి. అప్పుడు నా పైన ఎంతో ప్రేమ కలిగినటువంటి మాధవరావు బాబాను విన్నవించారు, బాబా ఒక్కసారి మీ పాదాలను పైకెత్తితే వారు ఆనందరావు పాకడే మీకు నమస్కారం చేసుకుంటారంటే బాబా వెంటనే ఆ సముద్రంలో నీటిలో ఉన్నటువంటి వారి పాదాలను పైకి లేపారు. వారి పాదాలకు నేను నమస్కరించుకున్నాను అని చెప్పి ఆనందరావు పాకడే అంటారు. అప్పుడు బాబా నాకు ఒక విషయం చెప్పారు, నీకు ఇంత అద్భుతమైనటువంటి దర్శనం కలిగించినటువంటి శ్యామకు నువ్వు దోవతులను ప్రదానం చేయమని చెప్పి చెప్తారు. అయితే ఆ కథ విని కాకాసాహెబ్ దీక్షిత్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషించారు. ఎందుకంటే బాబా శరీరాన్ని వదిలారు, ఇక వారి పాద దర్శనం మనకు లభిస్తుందో లేదో, వారి సహచర్యం మనం కోల్పోయామే అనేటువంటి సంశయంలో ఉన్నటువంటి వాళ్లకు అద్భుతమైనటువంటి నిదర్శనాన్ని బాబా ఇచ్చారు. అంటే వారి చరణాలు సముద్రం నీటిలో ఉన్నాయంటే వారు ఇప్పుడు గుప్తంగా ఉన్నారు. ఎవరైనా సరే ప్రేమగా బాబాను పిలిస్తే వారు ఎక్కడైనా సరే ప్రకటితమవుతారు అనేటువంటి విషయాన్ని అక్కడ తెలియజేయడం జరిగింది. అంతే కదా, శ్యామ అడగ్గానే, అంటే ఒక నిర్మలమైనటువంటి నిశ్చలమైనటువంటి భక్తి కలిగినటువంటి భక్తుడు ఎవరైనా సరే, బాబా మీ యొక్క సశరీర దర్శనం కావాలి, మీరు ఉన్నారనేటువంటి ఉనికి నాకు తెలియాలి అని అంటే బాబా అవ్యక్తంలో ఉన్నటువంటి ఆయన వ్యక్తంలోకి తప్పకుండా వస్తారనేటువంటి విషయాన్ని అక్కడ తెలియజేశారు. అయితే ఆనందరావు పాకడే శ్యామకు దోవతులను ప్రదానం చేయబోతారు. అప్పుడు శ్యామ అంటారు, బాబా మీకు చెప్పారు కానీ నాకు చెప్పలేదు కదా అంటారు. కాకాసాహెబు ఎప్పుడూ కూడా ఒక ఉపాయాన్ని చేస్తారు. ఏదైనా బాబా నిర్ణయం తెలుసుకోవాలంటే చీటీలు వేస్తారు. అదేవిధంగా దోవతులు తీసుకోవాలి, దోవతులు తీసుకోవద్దని చెప్పి 2 చీటీలు వేసి ఒక చీటీని తీస్తే దోవతులు తీసుకోమని చెప్పి చీటీ వచ్చింది. అంటే ఆనందరావు పాకడే స్వప్నంలో బాబా దర్శనం ఇవ్వడము వాస్తవము, తను శరీరం వదిలి అవ్యక్తంలోకి వెళ్ళిపోయినా సరే భక్తుడు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు తను వ్యక్తంలోకి వస్తాననేటువంటి విషయాన్ని ఆ లీల ద్వారా చెప్పారు. అద్భుతమైనటువంటి కమనీయమైనటువంటి లీల ఈ 45వ అధ్యాయం సొంతం. మనస్సు సాయి పాదాలకు అంకితమైందన్నటువంటి దానికి ఒకే ఒక నిదర్శనం ఏమిటంటే ఆ యొక్క భక్తుడి మనస్సు ఎప్పుడూ కూడా శాంతినే కాంక్షిస్తుందట. ఎందుకంటే సద్గురువు దగ్గరికి వచ్చిన తర్వాత మనస్సు అలజడిగా ఉంటే మనము బాబా చరణాల పట్ల సరైనటువంటి చిత్తం లేని వారమని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే సద్గురు చరణాల పట్ల మనకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంటుందో మన మనస్సు ఎప్పుడూ కూడా శాంతినే కాంక్షిస్తుంది. ఎప్పుడైతే సద్గురువు వద్దకు వచ్చినా సరే మన మనస్సు విషయాలను కాంక్షిస్తే నీ యొక్క చిత్తము సాయి భక్తి వైపు మరలలేదనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 46వ అధ్యాయంలో శ్యామ పట్ల బాబాకు ఉన్నటువంటి ప్రేమ సుస్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఒక్క శ్యామ పట్లనే కాదు, ఎవరైతే బాబా పట్ల అంకితమైనటువంటి భావంతో ఉంటారో వారి కోసం ఏర్పాట్లన్నీ కూడా బాబా ఏ విధంగా చేస్తారు.
నానాసాహెబ్ కుమారుడి యొక్క వివాహం గ్వాలియర్, అదేవిధంగా కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క కొడుకు ఉపనయనము నాగ్పూర్లో. ఈ 2 ఫంక్షన్స్కు బాబాను ఆహ్వానించాలని, తప్పకుండా బాబా వస్తారు, ఎందుకంటే మేము బాబాకు చాలా దగ్గర భక్తులం కదా అని చెప్పి వచ్చి బాబాని అడిగితే బాబా ఒకే మాట అంటారు, నేను రానులే, నా బదులు శ్యామా వస్తానులే అని చెప్పి శ్యామాను ఆ 2 శుభకార్యాలకు పంపిస్తాను. అంటే ఇక్కడ శ్యామా పట్ల ఉన్నటువంటి ప్రేమ ఎటువంటిదంటే, ఏ కుటుంబంలోనైనా సరే తండ్రి వేరే కార్యాల్లో నిమగ్నమైందని, నేను రానులే, నా పెద్ద కొడుకు వస్తాడు అని చెప్తారు కదా, అట్లా బాబా శ్యామాను తన పెద్ద కొడుకులాగా చూసుకునేటువంటి వాడు. అనేక కార్యాలకు శ్యామానే పంపించేటువంటి వాడు. ఎవరైనా ఆపదలను తొలగించాలంటే మిరికర్తో సహా తాత్య ఆపదను తొలగించడానికి కూడా శ్యామానే వెంటబెట్టుకోమని చెప్తారు కదా. ఇట్లా శ్యామా పట్ల ఎంత ప్రేమ అంటే బాబాకు అంత ప్రేమ. అయితే ఆ 2 కార్యాలకు వెళ్ళడానికి శ్యామా సిద్ధమవుతాడు. శ్యామా మనసులో అనుకుంటాడు, గ్వాలియర్ దాకా వెళ్తున్నాను కదా, అక్కడి నుంచి కాశీ దగ్గరే, అక్కడి నుంచి గయా దగ్గరే, అక్కడి నుంచి అయోధ్య దగ్గర, ఈ పుణ్యక్షేత్రాలన్నింటినీ కూడా దర్శించుకుంటే పనిలో పని పుణ్యం కూడా ప్రాప్తిస్తుందనేటువంటి దాంతో ఆశపడతాడు. కానీ ఎంత ఆశపడ్డా సరే బాబా అనుమతి కావాలి కదా. బాబా దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, బాబా ఎట్లాగో అంత దూరం వెళ్తున్నారు కదా, కాశీ ప్రయాగ యాత్రలు కూడా చేసి వస్తారంటే బాబా అంటాడు, ఎందుకు శ్యామా దానికోసం సంశయము, అయాచితంగా ఏదైనా ఇటువంటి గొప్ప అవకాశం వస్తే ఎందుకు దాన్ని మనం వదులుకోవడం, అలాగే వెళ్ళిరా, నువ్వు గయా వెళ్ళడానికంటే ముందే నిన్ను గయలో కలుసుకుంటాను అంటాడు. అప్పుడు శ్యామాకు అర్థం కాలేదు. వెంటనే నందూరాం మారోడి దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు అప్పు తీసుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, 100 రూపాయలు. 100 రూపాయలు అప్పు తీసుకొని బయలుదేరుతుండగా కోపర్గావ్కు చేరుకుంటుండగా అప్ప తన మనవరాలను తీసుకొని షిరిడీకి వస్తూ ఉంటాడు. టాంగాలో మాధవరావు దేశపాండేని చూసి ఆగుతారు. ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ఇలా గ్వాలియర్ వెళ్తున్నాను, అక్కడి నుంచి నేను కాశీ గయా అయోధ్య యాత్రలు కూడా చేస్తానంటే వెంటనే బండిలోంచి దింకి ఈ బండిలో కూర్చుంటాడు. అప్ప శ్రీమంతుడే, కానీ అప్ప దగ్గర అప్పుడు జేబులో డబ్బులు లేవు. శ్యామాతో అంటారు, అరే రే జేబులో డబ్బులు లేవు శ్యామా, కానీ రైలు బండి వెళ్ళిపోతుంది, ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళి తీసుకొచ్చేసరికి అంటే నీకు ఎందుకులే, అంతా బాబా చూసుకుంటాను, నువ్వు ఎక్కేసే అంటాడు. ఇద్దరు బయలుదేరి మొదట నాగ్పూర్ వెళ్తారు. నాగ్పూర్లో వైభవంగా కాకాసాహెబ్ దీక్షిత్ కుమారుడి యొక్క ఉపనయనం జరుగుతుంది. గురుబంధువు షిరిడీ నుంచి వచ్చాడు, స్వయంగా బాబా పంపించాడు, అందున గ్వాలియర్ వెళ్తున్నాడు, అక్కడి నుంచి మళ్ళీ యాత్రలు చేస్తున్నాడని చెప్పి కాకాసాహెబ్ దీక్షిత్ 100 రూపాయలను శ్యామాకి ఇస్తాడు. అక్కడి నుంచి గ్వాలియర్ వెళ్తాడు. గ్వాలియర్ వెళ్ళిన తర్వాత అక్కడ నానాసాహెబ్ యొక్క వియ్యంకుడు జటార్ గొప్ప శ్రీమంతుడు. వారికి కాశీలో లక్ష్మీనారాయణ ఆలయం ఉంది, సొంతంగా కట్టించాడు. అదేవిధంగా అయోధ్యలో రామాలయం ఉంది. వీరు యాత్రలకు వెళ్తున్నానంటే నానాసాహెబు 200 రూపాయలు శ్యామాకి ఇస్తాడు. పక్కనే ఉన్నటువంటి వారి వియ్యంకుడు జటారు ఒక 100 రూపాయలు ఇస్తాడు. వీరికి కావలసినటువంటి ఏర్పాట్లను కూడా జటార్ కాశీలో వీరు ఉండడానికి, అదేవిధంగా లక్ష్మీనారాయణ మందిరంలో స్వేచ్ఛగా దర్శనం చేసుకోవడానికి కావలసినటువంటి ఏర్పాట్లను తన మేనేజర్కి చెప్తాడు. అయోధ్యలో కూడా వీరికి గొప్ప అతిథి మర్యాదలు జరుగుతాయి. అలా కాశీలో 2 నెలలు, అయోధ్యలో 21 రోజులు ఉండి గయకు బయలుదేరుతాడు. గయకు చేరుకునేసరికి అక్కడ విపరీతమైనటువంటి ప్లేగ్ వ్యాధి ఉందనేటువంటి వార్త ధావాలంలా వ్యాపిస్తుంది. దాంతో భయపడతారు. రైల్వే స్టేషన్లో ఒక వ్యక్తి వచ్చి, మీకేమీ భయం లేదు, ఒక పాండా ఉన్నాడు, ఆ పాండా ఇంట్లో అటువంటి భయాలేవి ఉండవు, మీరు రండి అని చెప్పి తీసుకెళ్తారు. వెళ్ళేసరికి పాండా ఇంట్లో హాల్లో బాబా చిత్రపటం ఉంటుంది. ఆ చిత్రపటాన్ని చూసి శ్యామ గుక్కబెట్టి ఏడుస్తాడు. కిందికి వచ్చినటువంటి పాండా అడుగుతాడు, ఎందుకు మీరు భయపడుతున్నారు, ఇక్కడ ఏ ప్రమాదం మీకు జరగదు, ఏ ప్లేగు వ్యాధి లేదు, మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటానంటే, లేదు నేను షిరిడీ నుంచి వచ్చేటప్పుడు నీకంటే ముందే నేను గయాలో ఉంటాను, మన ఇద్దరం అక్కడ కలుసుకుందామన్నాడు. బాబా స్వయంగా ఇక్కడ ఉన్నాడు, ఎక్కడ షిరిడీ ఎక్కడ గయా అని చెప్పి ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆ పాండా చెప్తాడు, నేను కొన్ని సంవత్సరాల క్రితము యాత్రికులను తీసుకొని నాసిక్ తదితర యాత్రలు వెళ్తూ షిరిడీలో
మహాత్ములైనటువంటి శ్రీ సాయిబాబా దర్శనానికి వెళ్ళాను. అప్పుడు ఆయన నన్ను మాధవరావు దేశపాండే ఇంటికి అతిథిగా పంపించాడు. వారి ఇంట్లో ఈ చిన్న చిత్రపటం ఉంటే నేను వారిని ఆ చిత్రపటాన్ని ఇవ్వగోరితే బాబా అనుమతిస్తే ఆ చిత్రపటాన్ని ఇస్తానని చెప్పి ఆ చిత్రపటం బాబా సమక్షంలోకి తీసుకొచ్చి బాబా అనుమతి ఇచ్చిన తర్వాత ఆ చిత్రపటాన్ని నాకు అందజేయడం జరిగింది. ఆ విధంగా వారి చిత్రపటం ఇక్కడికి వచ్చిందని చెప్తాడు. మాధవరావు సంతోషంతో చెప్తాడు, అయ్యా నేనే ఆ మాధవరావును అని అంటాడు. అప్పుడు ఆ పాండా మాధవరావును గట్టిగా కౌగిలించుకొని, నిజంగా మీలాంటి భక్తుల్ని నేను ఎక్కడా చూడలేదు. బాబా యొక్క చిత్రపటం ఇచ్చేటువంటి స్వేచ్ఛ మీకు ఉన్నా సరే మీరు బాబా అనుమతి ఉంటే తప్ప చిత్రపటం ఇయ్యమన్నారు. నిజంగా మీ ఎంత గురుభక్తి, మీలాంటి వారు నా ఇంట్లో అడుగు పెట్టడం నా జన్మకు ధన్యమైందని చెప్పి తను పల్లకిలో ముందు వెళ్తూ శ్యామాను ఏనుగు పైన అంబారీ పైన ఊరేగిస్తూ గయా దర్శనం చేయించి చేయాల్సినటువంటి పితృకార్యాలన్నీ కూడా చేయించి ₹1 ఖర్చు లేకుండా గయా యాత్రను పూర్తి చేస్తాడు. ఆ విధంగా అన్ని యాత్రలు పూర్తి చేసుకొని షిరిడీకి వస్తాడు. షిరిడీకి వచ్చి రాగానే తన దగ్గర ఎన్ని డబ్బులు మిగులుతాయంటే ₹100 మిగులుతాయి. ఎక్కడివా ₹100? వెళ్ళేటప్పుడు దారి ఖర్చుల కోసము అని చెప్పి నందూరాం మార్వాడి దగ్గర ₹100 అప్పు తీసుకెళ్తాడు. కానీ బాబా అందులో నుంచి అనా పైసా ఖర్చు చేయించడు. తీసుకెళ్ళిన ₹100 అలానే ఉంటాయి. నానాసాహెబ్ ఇచ్చినటువంటి 200, కాకాసాహెబ్ ఇచ్చినటువంటి 100, జఠార్ ఇచ్చినటువంటి 100, ఈ 400లతో యాత్ర సంపూర్ణమవుతుంది. తను అప్పు చేసినటువంటి ఆ డబ్బు తిరిగి మళ్ళీ నందూరాం మార్వాడికి అప్పచెప్పేస్తాడు. బాబా చెప్పినటువంటి మాట ఇక్కడ వాస్తవం కదా. ఏం చెప్తాడు బాబా? అప్పు చేసి తీర్థయాత్రలకు వెళ్ళకూడదు, అప్పు చేసి ఎటువంటి దైవ కార్యక్రమాలు చేయకూడదని చెప్తాడు కదా. ఇది అక్షర సత్యం కదా. నిజంగా బాబా యొక్క లీలలు వింటూ ఉంటే మనస్సుకు ఎంత ఆనందం కలుగుతుందంటే అంత ఆనందం కలుగుతుంది. బాబాతో రుణానుబంధం ఉంటే ఏ జన్మలో మనం ఎలా ఉన్నా సరే వారి కరస్పర్శ తగలకుండా ఉంటుంది. అందుకు ఈ అధ్యాయంలో ఉన్నటువంటి 2 మేకల కథ. ఒకరోజు బాబా బయట విహరిస్తుండగా ఒక మేకల మంద బాబా పక్క నుంచి వెళ్తుంది. దాంట్లో ఉన్నటువంటి 2 మేకలను బాబా పక్కకు లాగి ఆ గొల్లవాడికి ₹16 ఇస్తాడు. ఆ ₹16 ఇవ్వడాన్ని తాత్యా చూస్తాడు, శ్యామా చూస్తాడు. తాత్య దాన్ని జీర్ణించుకోలేక, ఎందుకు బాబా ₹2 వస్తువుకు ₹16 ఇచ్చి కొంటున్నావు? ఎందుకు ఈ విధంగా నువ్వు జనులను పాడి చేస్తున్నావు? వాడు మాకు ఎప్పుడైనా ₹2 కావాలంటే 2 మేకలు ఇస్తాడా? నువ్వు వాటి ఖరీదును పెంచేసావు అని చెప్పి తాత్య అంటాడు. అప్పుడు బాబా అంటాడు, మిగిలిన డబ్బును నేనేం చేసుకోను, అలా ఇచ్చానులే అని చెప్పాను అంటాడు. తర్వాత వాటిని ప్రేమగా దగ్గరికి తీసి మళ్ళీ మరొడి దగ్గరికి పంపించి వేరుశనగ పప్పులు తీసుకొచ్చి వాటికి పెడతాడు. పెట్టి కొద్దిసేపు వాటిని ప్రేమగా నిమురుతాడు. తర్వాత మళ్ళీ అవి గొల్లవాడికే ఆ మందకే అప్పగించేస్తాడు. వీళ్ళందరూ అనుకుంటారు ₹16 పోయాయి, మళ్ళీ తిరిగి ఆ మేకల్ని గొల్లవాడికి ఇచ్చేస్తాడు బాబా అని చెప్పి అనుకుంటుండగా బాబా ఆ మేకలు వృత్తాంతాన్ని చెప్తాడు. అవి 2 క్రితం జన్మలో అన్నాదమ్ములు. వారు ఎంతో అన్యోన్యంగా ఉండేవాడు. పెరిగినా కొద్దీ పెద్దవాడు సోమరిగా మారాడు, చిన్నవాడు విజ్ఞతతో ధనం సంపాదించుకున్నాడు, నీతిగా బతుకుతున్నాడు. కానీ పెద్దవాడికి చిన్నవాడి పైన ఆక్రోశం ఎక్కువైంది, అసూయ ఎక్కువైంది. దాంతో ఒకరోజు ఇద్దరు తగువులాడుకున్నారు, కత్తితో ఒకరినొకరు పొడుచుకొని చనిపోయారు. మళ్ళీ వాళ్ళు ఇలా మేకలుగా జన్మించారు. వాటి కర్మఫలం తీసేయకుండా మీరు అడ్డుపడ్డారు అని చెప్పి బాబా చెప్పారు. అంటే అనేక జన్మలుగా బాబాతో ఉన్నటువంటి రుణానుబంధం అనేటువంటిది ఏ జన్మలో మనం ఏ జీవిగా పుట్టినా సరే బాబా చరణాలకు చెంతకు ఎప్పుడో ఒకసారి పోవలసిందే అనేటువంటి విషయం ఈ కథ ద్వారా మనకు అర్థమవుతుంది. శత్రుత్వము, లోభత్వము ఎంత ప్రమాదకారమో 47వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. వీరభద్రప్ప, చెన్నభద్రప్ప అనేటువంటి వ్యక్తుల వృత్తాంతము బాబా పాము కప్ప కథ ద్వారా తెలియజేస్తారు. బాబా ఆరు బయట విహరిస్తుండగా ఒకరోజు కాలువ గట్టుపైన కూర్చుంటే ఆ కాలువ లోపల ఒక పాము కప్పను నోటితో కరుచుకొని ఉంటుంది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి అడుగుతాడు, బాబా ఏమిటి ఆ శబ్దము అంటే, పాము ఒక కప్పను నోటిన కరుచుకుంది అనగానే ఆ వ్యక్తి చూసేసరికి అక్కడ
పాము నిజంగానే కప్పను మింగడానికి సిద్ధంగా ఉంటుంది. అప్పుడు పైకి వచ్చి చెప్తాడు ఆ వ్యక్తి, అవును బాబా, ఇంకా కొన్ని క్షణాల్లో ఆ కప్ప పని అయిపోతుందంటే ఆ కప్పకు నేను అభయం ఇచ్చి ఉన్నాను, దానిని నేను ఎలా చావనిస్తాను అని చెప్పి అని అంటాడు. బాబా అప్పుడు ఆ పామును కసురుతాడు. అరే వీరభద్రప్ప, క్రూరమైనటువంటి పాము జన్మ ఎత్తినా సరే ఆ చెన్నబసవప్ప పైన ఇంకా నీకు పగ ఏమిటిరా, వెంటనే వారిని వదిలేసేయి అనగానే కప్పను పాము వదిలేస్తుంది, వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ బాటసారి అడుగుతారు, ఈ చెన్నబసవప్ప వీరభద్రప్ప కథ ఏమిటని. బాబా వారి యొక్క వృత్తాంతాన్ని ఇక్కడ తెలియజేస్తారు. ఒక గ్రామంలో శివాలయం మరమ్మతులు చేయడానికి ఊరి వాళ్ళంతా కూడా ధనాన్ని పోగు చేసుకొని ఆ ఊరిలో పెద్ద వ్యాపారి అయినటువంటి అతని చేతిలో పెట్టి మరమ్మతులు చేయించమంటాడు. ఎంత డబ్బు ఇచ్చినా సరే మరమ్మతులు ముందుకు సాగకపోయేది. రూపాయి పని చేసి 100 రూపాయలను తన పెట్టాలో దాచుకునేటువంటి వాడు విరాళాలన్నింటినీ కూడా. గ్రామస్తులందరూ కూడా వచ్చి ఒకసారి అడుగుతారు, మేము ఎంతో డబ్బు పోగు చేసి ఇస్తే నువ్వు ఏ పని చేయట్లేదు, ఎప్పుడు ఆలయం పునరుద్ధరణ జరుగుతుంది అని చెప్పి అడుగుతారు. అడిగితే వచ్చిన డబ్బంతా ఖర్చు చేస్తున్నాను, ఇంకా డబ్బు కావాల్సిందే అంటారు. కానీ అతని భార్య సాధ్వి, చాలా ఉత్తమ గుణాలు కలిగినటువంటి ఆవిడ స్వప్నంలో ఆ మహాదేవుడు కనిపించి చెప్తాడు, అమ్మా నీ భర్తతో సంబంధం లేదు, నువ్వు ఆలయాన్ని పునరుద్ధరించు అని అంటే ఆవిడ తన నగలను తాకట్టు పెట్టైనా సరే ఆలయాన్ని పునరుద్ధరించడానికి పూనుకుంటే ఈ లోబి ఎంత దుర్మార్గుడంటే ఆమె నగలన్నీ తీసుకొని లెక్కగట్టి ఒక డుబికి అనేటువంటి స్త్రీ తన దగ్గర పొలాన్ని తాకట్టు పెడుతుంది. ఆ పొలం కాగితాలు ఇచ్చి ఈ పొలం అమ్మి ఆ మహాదేవుడి యొక్క ఆలయాన్ని పునరుద్ధరించు అని చెప్పి చెప్తారు. కాలక్రమంలో ప్రళయం ఏర్పడి వీళ్ళందరూ కూడా మరణిస్తారు. మరుజన్మలో లోబి యొక్క భార్య గౌరీ అనేటువంటి నామంతో తను పూజారి కూతురుగా జన్మిస్తుంది. అదేవిధంగా ఎవరైతే ఆ డుబికి ఉందో ఆ డుబికి చెన్నబసవప్ప పేరుతోటి అదే గ్రామంలో ఆ ఆలయానికి ధర్మకర్తగా ఉన్నటువంటి ఆ ఇంట్లో పుడతాడు. ఇక వీరభద్రప్ప ఒక సాధారణమైనటువంటి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి రోజువారీ భిక్ష చేసుకొని జీవిస్తూ ఉంటాడు. ఈ పూజారి తన కూతురి వివాహం కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటే ఈ వీరభద్రప్ప అతి వినయాన్ని ప్రదర్శించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. క్రితం జన్మలో తన భర్త ఇచ్చినటువంటి డుబికి అనేటువంటి స్త్రీ భూమిని ఈ లోబి భార్య పూజారి గారికి గుడి మాన్యం కింద అప్పగిస్తుంది. ఇప్పుడు అదే పూజారి గర్భంలో గౌరీ అనేటువంటి పేరుతో ఆమె జన్మించింది కదా. తర్వాత వివాహం జరిగిన తర్వాత చాలాసార్లు వీరభద్రప్ప వచ్చి, బాబా ఈ సంసారాన్ని నేను మోయలేకపోతున్నాను, కటిక పేదరికంతో ఈ సంసారం అనేటువంటి దాన్ని విముక్తి చేయి అంటే నీకు కూడా మంచి రోజులు వస్తాయిలే అని చెప్పి బాబా అంటారు. కాలక్రమంలో ఆ భూమి రేటు పెరుగుతుంది. ఆ భూమి మహాదేవుంది అయినప్పటికీ కూడా పూజారి ఆధీనంలో ఉండడంతో దానికి మంచి ధర వస్తే అమ్మాలని చూస్తాడు. అయితే దాంట్లో కొంత భాగాన్ని ఆ గౌరీకి ఇచ్చి మరికొంత భాగాన్ని దేవుడు మాన్యం కింద దాన్ని ఉంచాలని, వచ్చినటువంటి ఆ మిత్తి డబ్బులు, ఇంట్రెస్ట్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆ గౌరీ పూజారి కుటుంబమే అనుభవించాలని చెప్పి తీర్మానిస్తారు. అయితే దానికి చెన్నబసవప్ప అంగీకరించాడు. ఎందుకంటే ఆ ఆలయానికి ధర్మకర్తను నేను కాబట్టి వచ్చేటువంటి వడ్డీ డబ్బుల్లో తనకు కూడా వాటా కావాలని. ఆ పంచాయతీ బాబా దగ్గరికి వస్తే బాబా అంటాడు, దానిపైన సర్వహక్కులు గౌరీకే ఉన్నాయి, గౌరీ ఇష్ట ప్రకారమే అది జరుగుతుందని చెప్తారు. అప్పుడు వీరభద్రప్పకు బాబా పైన కోపం వస్తుంది. ఆస్తంతా తన భార్యకు అప్పగించి బాబా దాన్ని కాజేయాలని చూస్తున్నాడని చెప్పి నిందలు వేస్తాడు. తర్వాత గౌరీకి మహాదేవుడు స్వప్నంలో కనిపించి, నువ్వు చెన్నబసవప్ప చెప్పినట్టు విను, ఆయన సలహా మేరకు నడుచుకో అని అంటాడు. తర్వాత ఆ భూమి అమ్మగా వచ్చినటువంటి డబ్బులో నుంచి ఆ వడ్డీని చెన్నబసవప్పకు కొంత ఇవ్వడానికి గౌరీ అంగీకరిస్తుంది. దాంతో వీరభద్రప్పకు విపరీతమైనటువంటి కోపం వస్తుంది. చాలా సందర్భాల్లో చెన్నబసవప్పను హతం చేయడానికి ప్రయత్నిస్తాడు. చెన్నబసవప్ప బాబా దగ్గరికి వచ్చి ప్రాధేయపడితే, సరే ఎప్పుడూ కూడా నా రక్షణ నీకు ఉంటుంది అని చెప్పి చెప్తాను. కాలక్రమంలో
వారిద్దరి మధ్యలో వైరం పెరుగుతుంది, ఒకరినొకరు చంపుకుంటారు. అనేక జన్మల తర్వాత మళ్ళీ పాము కప్పగా పుడతారు. పాము కప్పగా పుట్టినా సరే వారి యొక్క వైరం అలాగే ఉంటుంది. వీరభద్రప్ప ప్రతి జన్మలో కూడా వెంటాడుతూనే ఉంటాడు చెన్నబసవప్పను. ఈసారి పూర్తిగా శాశ్వతమైనటువంటి విముక్తి నేను చెన్నబసవప్పకు చేయిస్తానని చెప్పి బాబా వారి యొక్క శత్రుత్వానికి సంబంధించినటువంటి దాన్ని పూర్తిగా ఈ జన్మలో తీసివేస్తాడు. అంటే శత్రుత్వం అనేటువంటిది ఎంత భయంకరమైనటువంటిది, లోభత్వం అనేటువంటిది మనుషుల్ని ఎంత పరాకాష్ఠకు తీసుకెళ్తుంది అనేటువంటి దాన్ని ఈ కథ ద్వారా బాబా మనకు తెలియజేయడం జరిగింది. మిడిమిడి జ్ఞానంతో సత్పురుషుల యొక్క వచనాలను సంశయించేటువంటి వారికి, సత్పురుషులను అవహేళన చేసినటువంటి వారికి మొదట అశుభాలు కలుగుతాయి. ఆ తర్వాత ఆ సత్పురుషుడికి దయ కలిగి వారిని ఉద్ధరిస్తారు. ఇటువంటి అద్భుతమైనటువంటి కథ 48వ అధ్యాయంలో ఉంటుంది. అక్కల్కోటలో న్యాయ విద్య చదువుతున్నటువంటి సపత్నేకర్ మరియు షవాడే ఇద్దరూ కూడా సహ విద్యార్థులు. పరీక్షల కోసం సిద్ధమవుతూ వారు ఒకరినొకరు పరీక్షించుకుంటూ ఉంటారు ఎంతవరకు చదివారనేటువంటి విషయంలో. అప్పుడు షవాడే తోటి విద్యార్థులు అడిగినటువంటి ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పారు. అయితే వాళ్ళందరూ అంటారు, ఇక నువ్వు పరీక్షకు కూర్చోవడం కూడా వృధా, నీకు ఏమీ గుర్తుకుండట్లేదు చదివింది అని చెప్పారంటే, లేదు పరీక్షా సమయానికి నాకు సాయిబాబా అన్నీ గుర్తు చేస్తాడు, తప్పకుండా నేను పరీక్షలో ఉత్తీర్ణునవుతాను అంటారు. అక్కడ ఉన్నటువంటి సపత్నేకర్ హేళన చేస్తాడు. నీకు సామర్థ్యం లేనప్పుడు గురువు ఏం చేస్తాడు, సాయిబాబా ఏం చేయగలుగుతాడు, సాయిబాబా వచ్చి పరీక్షలు రాస్తాడా అన్నంత హేళనగా సపత్నేకర్ మాట్లాడతాడు. కానీ షవాడే మాత్రము అచంచలమైనటువంటి విశ్వాసంతో ఉంటాడు. వాళ్ళ యొక్క న్యాయ విద్య పూర్తవుతుంది, ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. షవాడే నమ్మినట్టుగానే బాబా అతన్ని ఉత్తీర్ణుని చేస్తాడు. తర్వాత సపత్నేకర్ అక్కల్కోటలో గొప్ప వకీలుగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. కర్మతంత్రం అనేటువంటిది ఎప్పటికీ వదలదు కదా. సపత్నేకర్ కొడుకు ఒక వింత వ్యాధితో బాధపడుతూ చనిపోతాడు. కొడుకు చనిపోయిన తర్వాత తన మనస్సు అల్లకల్లోలమవుతుంది. అనేక ప్రాంతాలకు తిరుగుతాడు. ఎక్కడికి వెళ్ళినా సరే నాసిక్, త్రయంబకేశ్వర్ అన్ని ప్రాంతాలకు తిరుగుతాడు. కానీ తన మనస్సు శాంతించదు. భార్య కూడా మనోవేదనకు లోనవుతుంది. కొద్దిమంది మిత్రులు సూచిస్తారు, నువ్వు షిరిడి వెళ్ళు, తప్పకుండా నీ మనస్సుకు సమాధానం దొరుకుతుందని చెప్పి. షిరిడీకి వెళ్తే బాబా అతన్ని మసీదు మెట్లు కూడా ఎక్కనివ్వరు. వెనుదిరిగి మళ్ళీ అక్కల్కోటకు వస్తారు. అక్కల్కోటకు వచ్చిన తర్వాత దయాళువైనటువంటి శ్రీ సాయిబాబా సపత్నేకర్ భార్య స్వప్నంలో కనిపించి తను బావి వద్దకు నీళ్లు తోడడానికి వెళ్తే, అమ్మా నీకెందుకు భారం, నేను నీళ్లు తోడు పెడతా అంటే వారిని చూసి భయపడి ఇంట్లోకి పరుగులు తీస్తుంది. అది మిత్రులకు చెప్తే వారంటారు, బాబా అనుగ్రహం మీకు తప్పకుండా దొరుకుతుంది, మరొకసారి వెళ్ళి ప్రయత్నించింది. వెళ్ళినప్పుడు బాబా వారిని ఆదరంగా దగ్గరికి తీస్తారు. అంతేకాదు బాబా సపత్నేకర్ను ఉద్దేశించి చెప్తాను, నేను మంది బిడ్డలను చంపేవాడిన, నేను తలుచుకుంటే వీడి భార్య గర్భంలో చనిపోయిన బిడ్డను మరలా నేను ప్రవేశపెట్టగలను అని అంటాను. బాబా అనుగ్రహంతో వారు తిరిగి అక్కల్కోటకు వస్తారు. ఆ తర్వాత వారికి కుమారులు జన్మిస్తారు. ఆ తర్వాత బాబా చరణాల పట్ల అనన్యమైనటువంటి భక్తిని కలిగి సపత్నేకర్ బాబా సమాధి తర్వాత సంస్థానాన్ని ఒక చక్కగా నడపడంలో, సంస్థానం ట్రస్టీగా అనేక బాధ్యతలు నిర్వహిస్తారు. అదేవిధంగా సపత్నేకర్ భార్య కూడా బాబా పట్ల అనన్యమైనటువంటి భక్తిని కలిగి ఉంటుంది. సాయిబాబా సమర్థులు, వారు ఎవరినైనా సరే ఉద్ధరిస్తారు. చాలా అద్భుతమైనటువంటి హాస్య ధోరణిలో అనేక మందికి పాఠాలను నేర్పిస్తాడు. వారి యొక్క స్వభావాలను ఆయన బయట వేస్తాడు. అటువంటి కథే హరిబావు. హరిబావు బాబాను దర్శించాలనేటువంటి కాంక్షతోటి తన ఇంటి నుంచి బయలుదేరి కోపర్గావ్లో దిగి గోదావరిలో స్నానం చేసి బాబా దర్శనార్థం షిరిడీకి వస్తాడు. ద్వారకామయిలోకి వెళ్ళి బాబాకు వందనం చేసి అక్కడ కూర్చుంటాడు. కానీ తన యొక్క చిత్తమంతా కూడా తను వేసుకొచ్చినటువంటి కొత్త చెప్పుల పైన ఉంటుంది. ద్వారకామయి నుంచి బయటికి రాగానే కొత్త చెప్పులు కనిపించాయి. వెంటనే మనసులో అనుకుంటాడు, బాబా దర్శనం కోసం వచ్చాను, వారు సత్పురుషులు కదా, నా కొత్త చెప్పులు దొంగిలిస్తే, నా కొత్త చెప్పులు లేకపోతే నేను ఇంటికి ఎలా వెళ్ళేది, చెప్పులు లేకుండా నేను నడవనే, ఈ విషయం బాబాకు తెలియదా అని చెప్పి అనుకుంటూ వాడాకు వెళ్తాడు.
వాడాలో కూర్చొని భోజనం చేయబోతుంటాడు, కానీ భోజనం రుచించదు. ఎందుకంటే మనసంతా కూడా పోయినటువంటి చెప్పులపైనే ఉంటుంది. అలా భోజనం భుజిస్తున్నటువంటి సమయంలోనే ఒక కుర్రవాడు చెప్పులను కర్రకు కట్టుకొని హరికా పేట జరీకా పేట అని చెప్పి అరుస్తూ తిరుగుతూ ఉంటాడు. సరే అని చెప్పి ఇతను వెళ్ళి చూసేసరికి తన చెప్పుల్నే ఆ కుర్రవాడు కర్రకు కట్టుకొని తిరుగుతుంటాడు. వెళ్ళి ఈ చెప్పులు నీకు ఎవరిచ్చారంటే సాయిబాబా ఇచ్చారు, అతడు హరికా బేట జరీకా పేట పెట్టుకొని ఉంటాడు అని. ఆ హరికా బేట నేనే, ఇదిగో నా జరీ పేట అని చెప్పి చూపెడితే ఆ కుర్రవాడు చెప్పులు ఇస్తాడు. అప్పుడు అనుకుంటాడు, బాబా ఎంత గొప్ప సర్వంతర్యామి, ఆయన నా చెప్పులు పోయాయి, నా చెప్పులు పోతే నాకు ఇబ్బంది అనేటువంటి విషయం వారికి తెలియదా అని చెప్పి నేను వారిని శంకించాను. కానీ బాబా నా పుట్టు పూర్వత్రాలు చెప్పేశారు, మా నాన్న పేరు హరి, ఆయన కొడుకునే నేను, జరీపేట పెట్టుకున్నటువంటిది కూడా ఆయన నన్ను గుర్తుపెట్టుకున్నాడంటే నిజంగా బాబా సర్వంతర్యామి అని చెప్పి బాబాకు కృతజ్ఞతలు తెలియజేసుకొని ఆ తర్వాత బాబా దగ్గర సెలవు తీసుకొని వారి గ్రామానికి బయలుదేరుతారు. బాబా పైన ప్రేమతోటి భక్తులు అనేక ఆడంబరాలు చేశారు, కానీ బాబా ఎప్పుడూ కూడా వాటిని పట్టించుకునేటువంటి వారు కాదు. బాబా ఆడంబరాలను చూసి ఈ ఆడంబరపు సాధువుని నేను దర్శించుకోవాలా అనేటువంటి సంశయం కలిగినటువంటి సోమదేవస్వామికి బాబా అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తారు. సోమదేవస్వామి హరిద్వార్లో ఉంటారు. ఈయననే హరిద్వార్ స్వామి అని కూడా అంటారు. ఒకసారి బాయీజీ అంటే దీక్షిత్ యొక్క సోదరుడు హరిద్వార్ వెళ్ళినప్పుడు అక్కడ స్వామి కనిపిస్తారు. మీరు ఎప్పుడైనా నాగ్పూర్ వచ్చినప్పుడు మా గృహానికి ఇచ్చేయండి అంటే నాగ్పూర్ యాత్రలో భాగంగా అతను ఆ బాయీజీ ఇంటికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అతను చెప్తారు, మీరు వెళ్తూ వెళ్తూ దారిలో షిరిడీలో సాయిబాబాను దర్శించుకోండి, వారు గొప్ప మహాత్ములు అని చెప్తారు. సరే అని చెప్పి కోపర్గావ్లో దిగి టాంగాలో బయలుదేరితే షిరిడి పొర్లి మేరల్లోకి వచ్చేసరికి ద్వారకామైపోయిన 2 రెపరెపలాడేటువంటి జెండాలు కనిపిస్తాయి. ఆ జెండాలు ఏమిటని చెప్పి తన తోటి యాత్రికులను అడిగితే అది బాబా ఉండేటువంటి ద్వారకామైపోయిన ఉండేటువంటి 2 పతాకాలని చెప్తే, అరే రే ఈ 2 పతాకాలను పెట్టుకొని వైభవాన్ని ప్రదర్శించేటువంటి సాధువునా నేను దర్శించుకునేదని చెప్పి తను వెనక్కి వెళ్ళిపోతారంటాడు. అరే రే మీరు 2 జెండాలను చూసే మీరు ఆ విధంగా అయిపోతారే, బాబా దగ్గర గుర్రాలు పల్లకీలు వింజామరలు వీచేటువంటి సేవకులు వీళ్ళందరూ ఉంటారు, చావడి ఉత్సవం వైభవంగా జరుగుతుందని చెప్తుంటారు భక్తులు. చెప్తుంటే అరే నేను అనవసరంగా కోపర్గావ్లో దిగాను, హరిద్వార్ వెళ్ళాల్సి ఉన్నాయని చెప్పి అంటే భక్తులు అంటారు, మీరు ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి ఒక్కసారి దర్శించుకొని వెళ్ళండి, మీకే అనుభవం అవుతుందని చెప్తారు. సరే అని చెప్పి భక్తులందరితో పాటు ద్వారకామాయిలోకి ప్రవేశిస్తుంటే సోమదేవ స్వామిని మసీదు మెట్లెక్కనివ్వడు బాబా, మా ఆడంబరాలు మా దగ్గరే ఉండనివ్వండి, మీ యొక్క సాధుతత్వం మీ దగ్గరే ఉంచుకోండి అని చెప్పి ఆయన పైన ఆగ్రహం వ్యక్తం చేస్తారు. సోమదేవ స్వామి మసీదు బయటే నిలబడి అక్కడ మసీదులో జరిగేటువంటి ఆ సేవను బాబా భక్తులను అనుగ్రహించేటువంటి తీరును చూసి అప్పుడప్పుడు తన మనస్సుకు శాంతి కలుగుతుంది. హిమాలయాల్లో దొరకనటువంటి శాంతి, హిమాలయాల్లో తనకు కానటువంటి అనుభవం ఇక్కడ ద్వారకామయిలో ఉన్నటువంటి బాబాను చూసిన తర్వాత జరిగిందని చెప్పి తన మనస్సు ప్రశాంతంగా మారిపోతుంది. ఆ తర్వాత బాబా సోమదేవ స్వామి దగ్గరికి పిలుచుకొని వారితో కాసేపు మాట్లాడి పంపిస్తారు. బాబా యొక్క దయాగుణము మహాద్భుతమైనటువంటి. ఇదే అధ్యాయంలో బాబా నానాసాహెబ్ చేసినటువంటి మరొక అద్భుతమైనటువంటి బోధ ఉంటుంది. వైజాపూర్ నివాసి అయినటువంటి ఒక జమీందారు తన కుటుంబంతో సహా బాబా దర్శనానికి వస్తారు. వచ్చినటువంటి స్త్రీలు మేలి ముసుగును కప్పుకొని బాబా దర్శనానికి నిలబడి ఉంటారు. ఒక స్త్రీ మేలి ముసుగు తీయగానే ఆమె సౌందర్యాన్ని చూసి అక్కడే బాబా పాదాలు ఒత్తుతున్నటువంటి చందోర్కరు ముగ్ధుడైపోతాడు. తను బాబా చూస్తున్నాడనేటువంటి దాంతో ఆ స్త్రీని చూసి తను సిగ్గుపడి తల ఉంచుకుంటాడు. అప్పుడు బాబా అంటాడు, ఎందుకు నానా సిగ్గుపడడం, చూడాల్సినటువంటి దాన్ని యథేచ్ఛగా చూడు. ఈ సృష్టిలో భగవంతుడు అనేకమైనటువంటి అందమైనటువంటి అద్భుతాలను సృష్టించాడు, నయనాలు ఉన్నవి చూడడానికే కదా. మనం చూసేటువంటి దృష్టిలో ఎటువంటి దుర్బుద్ధి లేనప్పుడు ఈ ప్రకృతిలోని సౌందర్యాన్ని ఆస్వాదించినట్టే అన్నింటినీ ఆస్వాదించాలి, ఇంద్రియాలు స్వేచ్ఛగా చేసేటువంటి పనిని చేయనివ్వు అని చెప్పి బాబా చెప్తారు. ఇట్లా బాబా సందర్భానికి అనుగుణంగా తన భక్తులకు అద్భుతమైనటువంటి బోధను చేస్తారు.
50వ అధ్యాయంలో భగవద్గీత శ్లోకానికి సంబంధించి బాబా చెప్పినటువంటి భాష్యం పైన అనేక మంది అనేక సంశయాలు వ్యక్తం చేస్తే దానికి అద్భుతమైనటువంటి వివరణ 50వ అధ్యాయంలో ఉంటుంది. 51వ అధ్యాయంలో భక్త శ్రేష్ఠుడైనటువంటి శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ తొలిసారి షిరిడీకి ఏ విధంగా వచ్చారు. వారు ఎన్నికల పని నిమిత్తము అహ్మద్నగర్ వస్తే మిరికర్ ఇంట్లో ఉంటే తను షిరిడీ వెళ్ళడానికి ఏర్పాట్లు చేయమంటే అప్పుడే శ్యామ తన అత్తగారికి ఆరోగ్యం బాగలేకపోతే చూడడానికి వస్తాడు. శ్యామ ఎంట దీక్షిత్ గారిని పంపాలని చెప్పి ఏర్పాట్లు చేస్తాడు. అప్పుడే మేఘశ్యాముడు తన రోజు పూజించుకునేటువంటి బాబా చిత్రపటం అద్దం పగిలిపోతే దానికి కొత్త అద్దం వేయించడానికి అహ్మద్నగర్ పంపిస్తాడు. ఆ చిత్రపటాన్ని బాగు చేయించి మిరికర్ కొడుకు అప్పుడే తీసుకొస్తాడు. అది ఏమిటి అని చెప్పి కాకాసాహెబ్ దీక్షిత్ అనగానే ఇది బాబా చిత్రపటం అనగానే ఆ తెర తీయగానే ఒక అలౌకికమైనటువంటి స్థితిలోకి కాకాసాహెబ్ వెళ్తాడు. అంటే కాకాసాహెబ్ని తీసుకురావడానికి తన అనుంగ భక్తుడైనటువంటి శ్యామాన్ పంపించడంతో పాటు అదేవిధంగా తానే స్వయంగా చిత్రపట రూపంలో వెళ్ళి దీక్షిత్ను షిరిడీకి తానే స్వయంగా బాబా తోలుకొచ్చుకున్నాడు. షిరిడీకి వచ్చిన తర్వాత దీక్షిత్కు ఉన్నటువంటి సంకల్పం చెదిరిపోతుంది. కాలి కుంటితనం కాదు, మనస్సుకున్నటువంటి అవిటితనాన్ని పోగొట్టుకోవాలి, అందుకోసం సద్గురువు యొక్క సహచర్యం అవసరమని చెప్పి తన జీవితాన్ని తన వృత్తిని అన్నింటినీ కూడా ప్రపంచిక వ్యవహారాలన్నింటినీ వదిలేసి సాయి చరణాల్లో దీక్షిత్ లీనమైపోయినాడు. 52వ అధ్యాయంలో గ్రంథ సింహాలోకనాన్ని హేమాడ్పంత్ చేస్తాడు. ఈ గ్రంథం యొక్క విశిష్టత కేవలం ఈ యొక్క గ్రంథం చాలు జీవుడు తరించడానికి అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్థూలంగా రాయడం జరుగుతుంది. గురు శిష్యుల సంబంధం తండ్రి కొడుకుల సంబంధం వంటిది. గురువును తండ్రితో పోల్చడం కేవలం నామమాత్రానికే. తండ్రి ప్రపంచంలోని సుఖాలను అనుభవించే యోగ్యతనిస్తాడు, కానీ గురువు పరలోక సుఖాలను కూడా ప్రసాదిస్తాడు. తండ్రి అశాశ్వతమైన క్షణికమైన ఐశ్వర్యాన్ని ఇస్తాడు, గురువు శాశ్వతమైన అక్షయ సుఖాన్ని అనుభవింపచేసి అపరోక్ష జ్ఞానాన్ని అందజేస్తాడు. తల్లి నవమాసాలు మోసి జన్మనిచ్చి బయటపడేస్తుంది, దానికి విరుద్ధంగా గురుమాత బయట ప్రపంచం నుండి లోపల పడేస్తుంది. అంతిమ సమయంలో గురువును స్మరిస్తే శిష్యుడు తప్పకుండా సాయుధ్యాన్ని పొందుతాడు, కానీ గురువు స్వయంగా శిష్యుణ్ణి కొడితే శిష్యుడు పూర్తిగా బ్రహ్మలో విలీనమైపోతాడు. గురువు యొక్క చేతి దెబ్బ జనన మరణాలను నశింపజేస్తుంది. గురువు ఎవరి శరీరాన్ని అంతం చేస్తారో అట్టి వారి కంటే భాగ్యవంతుడు ఎవరు ఉండరు అనేటువంటి అద్భుతమైనటువంటి విషయాలను గురువు యొక్క వైభవాన్ని 52వ అధ్యాయంలో రాస్తారు. ఇక చివరి అధ్యాయం 53వ అధ్యాయం అవతరణిక. ఈ అవతరణిక హేమాడ్పంతు రాసినప్పటికీ కూడా ఆ కాగితాలు లభ్యం కాకపోవడంతో వివి దేవ్ ఈ అవతరణికను రాస్తారు. వివి దేవ్ కూడా చాలా అద్భుతంగా ఈ యొక్క గ్రంథ సారాన్ని అవతరణికలో చెప్తారు. అవతరణికలో మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు ఆ అధ్యాయాల సంక్షిప్త వివరణ ఉంటుంది. దానితో గ్రంథ సమాప్తి జరుగుతుంది. ఈరోజు 18వ రోజు మనం కూడా గ్రంథ సమాప్తి చేశాం. దీని తర్వాత అద్భుతమైనటువంటి సాయి కథనం అంటే ఒక రకంగా చెప్పాలంటే అవతరణికలో ఉన్నటువంటి అద్భుతీయమైనటువంటి అధ్యాయాల ప్రస్తావనను మనం ఈరోజు మరికొద్ది సేపట్లో మనం విందాం. ఓం శ్రీ సాయి. అక్షర గుళికల సంజీవ